అండి సమ్మర్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇలా స్నాక్స్ వాళ్ళు అడిగినప్పుడు తినడానికి వీలుగా ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా బాగుంటుంది. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఇది అటుకుల మిక్సర్. ఇవి మరమరాలను కొంచెం వేయించి కారం వేసి నూనె వేసి వేయించి ఇలా పెట్టాను. ఇవి వచ్చి అటుకులు, కార్న్ఫ్లేక్స్, కారపూస, కరివేపాకు, పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు కలిపి ఇలాగా మిక్సర్ చేశాను. ఇది వచ్చి బిస్కెట్స్ అండి. ఏమి లేదు, గోధుమ పిండిని తీసుకున్నాం, అందులో కొంచెం వాము వేసి సాల్ట్ వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకున్నాము. దాన్ని కొంచెం బిస్కెట్ల మాదిరిగా ఓవెన్లో పెట్టుకొని పెనం మీద కాల్చుకొని అయినా సరే, ఓవెన్లో పెట్టుకొని అయినా సరే నూనెలో ఫ్రై చేసుకున్నాం అంతే. ఎంతో కరకరలాడే బిస్కెట్స్ సూపర్ ఉన్నాయండి. మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఇందులో షుగర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. చాలా బాగున్నాయి, క్రిస్పీగా బిస్కెట్స్. ఇది మీలో కొత్త రకంగా ఉన్నాయి. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మైదా పిండి, ఇది గోధుమ పిండిని తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, వాము వేసుకొని, కొంచెం సాల్ట్, షుగర్ వేసుకొని కలుపుకొని అవి కొంచెం పెనం మీద కాల్చుకొని ఏ షేప్ అయినా సరే అవి నూనెలో వేయించుకోవడమే. క్రిస్పీ బిస్కెట్స్. మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 రకాల స్నాక్స్ ఈవినింగ్.